హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఛాలెంజింగ్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మామూలు క్యారెక్టర్ రోల్స్ కంటే రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్స్ లో అయితే రెచ్చిపోయి మరీ నటిస్తున్నాడు. ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ చేసినట్లుగా అనిపించదు. చాలా సహజంగా నటిస్తున్నట్టు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే రంగస్థలం మూవీ. ఇందులో రామ్ చరణ్ చెవిటివాడిగా ఎంత సహజంగా నటించాడో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ యాక్టింగ్ గురించి ప్రస్తావన వస్తే రంగస్థలంలో రామ్ చరణ్ తో పోల్స్తూ మరీ మాట్లాడతారు. రంగస్థలంలో రామ్ చరణ్ రేంజ్ లో నటించాడు అనేసి పోల్స్తూ మాట్లాడతారు. అంత అద్భుతంగా నటించాడు గ్లోబల్ స్టార్. అయితే రంగస్థలం మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాలేదు కానీ ఒకవేళ రిలీజ్ అయి ఉంటే చాలా భారీ రికార్డులు పెట్టేది. అలాగే రామ్ చరణ్ కైతే నేషనల్ అవార్డు ఎప్పుడో వచ్చేదనేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇక రంగస్థలం తర్వాత వచ్చిన RRR మూవీలో కూడా రామ్ చరణ్ వివిధ షేడ్స్ లో చాలా సహజంగా నటించి షబాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న క్యారెక్టర్ ని ఎంత అద్భుతంగా చేశాడో మనందరం చూశాం. అప్పన్న క్యారెక్టర్ లో అయితే ఒక నత్తివాడిగా ఎంత సహజంగా చేశాడో చూసిన ప్రతి ఆడియన్ కంట్లో నుంచి అయితే కన్నీళ్లు వచ్చే విధంగా చాలా అద్భుతంగా నటించాడు. ఆ అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంతసేపు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో కాస్త పెంచి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫలితం ఇంకో రకంగా ఉండేది. రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ మూవీలో నటించలేదు, జీవించాడు అనేసి మూవీ చూసిన ప్రతి ఒక్కరూ, మూవీ క్రిటిక్స్ సైతం పొగడ్తలతోటి ముంచెత్తారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు తోటి ఒక మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఆల్రెడీ 2వ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 3వ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా విపరీతమైన వైరల్ అవుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ వచ్చేసి ఒక గుడ్డివాడిగా నటించబోతున్నాడని తెలుస్తుంది. గుడ్డివాడు అయినప్పటికీ ఆటల్లో అతను ఊరిలోనే మనగాడు అని, ఏ ఆటలో అయినా అతన్ని ఓడించేవారే లేరని తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ ద్వారా అనేక రకాలైన ఎమోషన్స్ ని పలికించేలా స్క్రిప్ట్ అయితే డైరెక్టర్ బుచ్చిబాబు రాసుకున్నాడట. ఇక రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని అయితే ఈ మూవీలో చూడొచ్చట. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది ఎంతో ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ ఇయర్ దసరా లేదా దీపావళి కల్లా మూవీని రిలీజ్ చేయాలనేసి డైరెక్టర్ బుచ్చిబాబు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మనమందరం ఇంతకు ముందు చాలా సార్లు చూసాం. ఇప్పుడు మరోసారి చూడబోతున్నాం అనేసి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.